వర్ధిల్లాలి వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతా కీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి भारत माता के भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद भारत माता के భారతీయ జనతా పార్టీ 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో విజయ దుందువి మోగించిన సందర్భంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో అయినా గెలిచిన తర్వాత తిరిగి మళ్ళీ గెలిచేటటువంటి ఆనవాయితీని మళ్ళీ రిపీట్ చేస్తూ ఈరోజు అస్సాంలో 4వసారి మళ్ళీ అధికారంలోకి రావడం, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే పార్టీ ఆవిర్భవించిన రోజు పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి పండిత్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి సొంత రాష్ట్రమైనటువంటి పశ్చిమ బెంగాల్ నుంచి ఈరోజు విజయం సాధించడం జరిగింది. ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు జనసంఘ్ పార్టీని విలీనం చేసే రోజు మాట్లాడినటువంటి మాట రాబోయే రోజుల్లో ఏదైతే ఈరోజు దీపాన్ని ఆపేస్తున్నాం, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వికసిస్తుందని చెప్పి ఏదైతే చెప్పినారో ఆ మాటని ఈరోజు దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ హవా ముందుకు పోతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఏదైతే భారతీయ జనతా పార్టీని మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి ఏదైతే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ కావచ్చు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, వాళ్ళు ఏదైతే పేద ప్రజల కోసం ఆలోచన చేశారో ఆ విధంగా పనిచేస్తూ ఈరోజు మన ప్రధానమంత్రి దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చేదానికి పేద ప్రజల కోసం పనిచేస్తున్న ప్రధానమంత్రిగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రి మళ్ళీ 3వసారి కూడా అధికారంలోకి వచ్చి మళ్ళీ తిరిగి 4వసారి కూడా అధికారంలోకి వచ్చేదానికి మనం ఈరోజు చూస్తున్నటువంటి ఏదైతే పశ్చిమ బెంగాల్ ఎన్నికలే మనకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కేంద్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా అధికారంలోకి వస్తుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి ఏదైతే పశ్చిమ బెంగాల్లో అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకి అదేవిధంగా ప్రజలకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.